అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు అక్షయ తృతీయ, పైగా శుక్రవారం. ఈ అక్షయ తృతీయ రోజున ఈ కథ వింటే చాలు, ఆ అమ్మవారి అనుగ్రహం మీ యందు ఎల్లప్పుడూ ఉంటుంది. అమావాస్య తర్వాత వచ్చే 15 రోజులు శుక్లపక్షంగా భావిస్తారు. చంద్రుడి పరిమాణం పెరిగినప్పుడు హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ హిందువులు అందరూ జరుపుకునే అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ పండుగను సంవత్సరం ముందు జరిగిన మంచికి ప్రతిఫలంగా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేసుకునే పండుగ. అలాగే జీవితంలో సంపద, సంతోషం, అభివృద్ధి చెంది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాము. హిందువులకి ఇది ఒక ప్రాముఖ్య పండుగలలో ఒకటైనప్పటికీ ఇది ఒక దేవుడికి మాత్రమే సంబంధించింది కాదు. హిందువులు సాధారణంగా జరుపుకునే పండుగల్లా కాకుండా అక్షయ తృతీయ రోజు మీరు ఏ దేవుడు లేదా దేవతకు పూజించిన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మహావిష్ణువు ఈరోజు ప్రధాన దేవుడు, కానీ ఆ రోజు ఇతర దేవతలను కూడా పూజింపబడతారు. సంపద, శ్రేయస్సు కోసం ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. శక్తికి ప్రతిరూపమైన అన్నపూర్ణను తమ వంటగది ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో నిండి ఉండాలని ప్రార్థిస్తారు. నూతన వెంచర్లను ప్రారంభించే వ్యవస్థాపకులు, వ్యాపారస్తులు ఈరోజు వినాయకుడిని పూజిస్తారు. ఎందుకంటే వినాయకుడు అన్ని ఆటంకాలను తొలగించేవాడు కాబట్టి. పెళ్లి చేసుకున్న దంపతులు లేదా పెళ్లి చేసుకోబోయే దంపతులు శివుడు, పార్వతిని పూజిస్తారు. వారి వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటారు. వ్రతము లేదా ఉపవాసం ఆరాధనకు ఇదొక మార్గం. అక్షయ తృతీయ వ్రతం చాలా తేలికగా, ప్రభావవంతంగా ఉంటుంది. అక్షయ తృతీయ వ్రతం జరుపుకోవడానికి ఎక్కువగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు కష్టమైన నియమాలను కూడా పాటించాల్సిన అవసరం లేదు. ప్రధాన విషయం ఏమిటంటే మీరు ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా ఉండి మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించి అనుకూల శక్తి కోసం పేదవారు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలని గుర్తుంచుకోండి. అక్షయ తృతీయ వ్రతం చేయ విధానం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు మీరు వేకువజామునే లేవాలి. మీ మొదటి పని ఇల్లు పూర్తిగా శుభ్రం చేసుకొని, మురికి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు తెలుసు కదా. తర్వాత రోజువారి పనులు ముగించుకొని మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి. అయిన తర్వాత మీ ఇంట్లో శుభప్రదమైన ప్రదేశంలో విష్ణుమూర్తి లేదా మీకు ఇష్టమైన దేవుడు లేదా దేవతా విగ్రహాన్ని పెట్టి ఫోటోను పెట్టండి. ఇది సాధారణంగా పూజ గదిలో ఉంటుంది. విగ్రహం లేదా పటం పెట్టేటప్పుడు ఈ క్రింది మంత్రాన్ని చదవండి. మాం అఖిల పక్షయ పూర్వక సకల శుభఫల ప్రాప్త్యే భగవత్ ప్రీతికామనాయ దేవతాయ పూజ్యం కరిష్యే. గోమూత్రంతో విగ్రహాన్ని లేదా పటాన్ని కడగండి. షోడశోపచార పూజ చేస్తూ దేవుణ్ణి ప్రార్థించండి. మహావిష్ణువుని మంచి సుగంధ పరిణామాలతో కూడిన పువ్వులతో పూజించండి. మహావిష్ణువుకి మంచి వాసననిచ్చే పూలమాల సమర్పించండి. అక్షయ తృతీయ రోజు విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది. చివరగా తులసి ఆకులతో పూజించండి. ప్రతిరోజు ఆరతి ఇచ్చి ప్రసాదాలు పంచిపెట్టండి. ఒకప్పుడు ఒక మంచి ధర్మనిష్టాపరుడైన ధర్మదాసు అనే వ్యక్తి ఉండేవాడు. అతను పేదవారి పట్ల, బ్రాహ్మణుల పట్ల చాలా మర్యాదగా, గౌరవంగా ఉండేవాడు. కానీ అతని జీవితంలో ఒక బాధ ఉంది. అతనిది ఒక పెద్ద కుటుంబం ఉంది. దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టాలు పడేవాడు. అలాంటి సమయంలో ధర్మదాసు అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పుకోవడం విన్నాడు. ఆ సంవత్సరం అక్షయ తృతీయ రోజు వచ్చింది. ధర్మదాసు గంగా నది దగ్గరకు వెళ్ళాడు. తర్వాత అతను ఒక విగ్రహాన్ని అక్కడ ఉంచి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తర్వాత దానాలు చేయడం ప్రారంభించాడు. విసనకర్రలు, గోధుమ, జొన్నలు, బియ్యం, పప్పు, బంగారం, మంచి కలిగించే ఇతర పదార్థాలను దానం చేసేవాడు. అతని భార్య అంతటా దానాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించేది. కానీ ధర్మదాసు వినలేదు.
అతని బంధువులు అతనికి శత్రువులైనారు. అతనెప్పుడు వృద్ధాప్యంతో జబ్బుతో బాధపడి ఉండేవాడు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి అతను పూజించడం, దానం చేయటం చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రార్థనకు ఫలితంగా వైశ్యకులంలో జన్మించిన ధర్మదాసు కుశావతి నగరానికి రాజుగా జన్మించాడు. ఈ వ్రత సహాయంతో అతను చాలా సంపదతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఉపవాసం అయిన తర్వాత ఈ కథను చదివి వినిపించాలి. ఈ కథను చదివినా విన్నా మీరు అద్భుతమైన సంపదను, శ్రేయస్సును పొందుతారు.